యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. మరి అంత్య దినాల్లో మనం ఉంటున్నాము. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ దినాల్లో కూడా మనం ఉంటున్నాం. ఆయన రాకడ ఎప్పుడైనా ఏ క్షణమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. గమనించండి ప్రతి ఒక్కరు కూడా. మరి ఎవరైనా సరే మరి యేసు ప్రభువుని చేరుకోవాలంటే పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలంటే గనక మరి ఆయన ద్వారానే మార్గం తప్ప వేరే ఎక్కడ కూడా మార్గం లేదు. మరి ఆయన ద్వారా మార్గం అంటే ఆయన ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించి ప్రతి ఒక్క మానవుల పాపల నిమిత్తమైన రక్తం చిందించినారు కాబట్టి మానవ రూపంలో వచ్చినటువంటి మరి దేవుడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మరి యేసు రక్తంలో మీ పాపాలు కడుక్కోవాలి. రక్తంలో పాపాలు కడుక్కోవటం అంటే ఏంటి ఎవరికి కూడా అర్థం కాదు. ఒక సమయంలో నాకు కూడా యేసు రక్తంలో పాపాలు కడుక్కోవటం ఏంటి అని చాలా కాలం వరకు మరి దేవుడు నాకు బయలుపరిచేంత వరకు కూడా నాకు అర్థం కాలేదు. యేసు రక్తంలో పాపాలు కడుక్కోవటం అంటే యేసు ప్రభు మన కొరకు బలైపోయాడు కాబట్టి ఆ యొక్క రక్తంలోనే మన పాపాలు కడుక్కోవటం అంటే ప్రభువా మీరు నా కొరకు బలైపోయారు కదా, నా పాపాలను క్షమించు ప్రభా అని మనం ఆయన వేడుకుంటే కనుక మన పాపాలను ఆయన క్షమిస్తాడు. అదొకటే కాదు, ఏంటంటే మరి పాపాలు క్షమించమని నోటితో చెప్తే అయిపోదు. మనం ఎవరి దగ్గరన్నా మరి ఏదైనా డబ్బు తీసుకుంటే ఆ డబ్బు తిరిగి ఇచ్చేయాలి. అప్పు తీసుకుంటే అప్పు తిరిగి ఇచ్చేయాలి. మరి ఎవరినన్నా మరి ఏదన్నా వ్యతిరేకంగా ఎవరికన్నా కీడు చేస్తే ఆ కీడు ఎవరికైతే కీడు తలపెట్టినారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి క్షమాపణ చెప్పుకోవాలి. నాకు తెలిసిన ఒక ఆంటీ, ఆమె 75 సంవత్సరాలు జీవించినది. ఆంటీ అంత్య దినాల్లో మరి తరచుగా ఆంటీతో మాట్లాడుతుండేవాడిని. ఆంటీ మాట్లాడుతున్నప్పుడు ఆంటీ ఏమన్నదంటే, నేను నా ఒక భయం కలుగుతుంది అని అన్నారు ఆఖరి దినాల్లో. భయం అంటే ఈ విధంగా కొన్ని విషయాలు చెప్పాను దేవుని గురించి. మరి ఇట్లా సరి చేసుకోవాల్సిన విషయాలు చెప్తే, బాబు నాకు ఒకళ్ళతోనే సమాధానం లేదు అని అంటే, పర్లేదులే అంటే దేవుడు క్షమిస్తాడు మిమ్మల్ని. మీరు అంటే మంచం మీద పడి ఉన్న సమయంలో ఎక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పలేరు. అయితే ఆ ఆంటీ ఏం చేస్తున్నారంటే ఆమె యొక్క హృదయంలో భారాన్ని బట్టి ఎవరితో అయితే మరి సమాధానం లేదో ఆమెతో సమాధానం పడటానికి ఫోన్ నెంబర్ తెలుసుకుని ఆమెకు ఫోన్ చేసి సమాధానం పడితే వాళ్ళు కూడా ఏమంటే ఇది ఇందులో ఏముందిలేండి అన్నారు. అయితే ఉండొచ్చు కానీ ఆమె హృదయం భారం దిగిపోయింది. ఆ తర్వాత మరి ఆంటీ దేవుని స్వరాన్ని విన్నారు. విన్న తర్వాత మరి 1-2 రోజుల్లో ఆ ఆంటీ గారు దేవుని సన్నిధికి చేరుకున్నారు. దేవుని సన్నిధి చేరుకుని ఒక 15 నిమిషాలు ఆంటీ గృహానికి వెళ్ళినప్పుడు ఆంటీ గృహంలో దేవుని సన్నిధి చూశాను. అక్కడ మరణఛాయలు ఎక్కడ కనబడలేదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క ఆనవాళ్ళైనా కనబడినాయి. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుని సిద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, మీ పాపాలు కడుక్కోండి, పశ్చాత్తాపడండి. ప్రతి ఒక్కరి దగ్గర మీ పాపాలు ఎవరికి విరోధంగా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పులు క్షమించమని అడగండి. దేవుడు క్షమిస్తాడు. పరిశుద్ధ పరిస్థితి పరలోక రాజ్యం మీకు ఇస్తాడు. దేవుడు ఈ మాట దీవించాలి.